తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి కుజరాహుయుక్తం కలిసి ఉండడం వల్ల ఈ మార్చి 14వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ లభిస్తున్నారు. పైగా ఇప్పటి వరకు సతమతమైనటువంటి ఆర్థిక ఇబ్బంది ఏది ఉందో అది పీకల మీదకి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఆర్థికం విషయంలో ధనపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కనుక మీరు ప్రభుత్వానికి సంబంధించి చలానాలు కానీ ఏదన్నా కట్టలేకపోతే ఇప్పుడే క్లియర్ చేసేసుకోండి. రానున్న రోజుల్లో మిమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది. మీరు కట్టినా కూడా కట్టలేదు అనేటువంటి విషయం చెప్పి మిమ్మల్ని అప్పుల ఊబిలో దింపడానికి ఎక్కువ మంది చూస్తున్నారు. శత్రువుడికి ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క పై చేయి అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వృశ్చిక రాశి వారు ఉండాలి. రాజకీయ నాయకులకు మాత్రం కాస్త ఊరట కలిగేటువంటి విషయం. జనాల్లో ఆదరణ ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి జ్ఞాపకశక్తి కొంచెం తగ్గుతుంది. గురుయుక్తం అంత బాగాలేదు. ఇతర కార్యకలాపాల మీద ఏకాగ్రత చూపిస్తారు. చదువు మీద కాస్తంత శ్రద్ధ తగ్గిస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు. పైగా తాత ముత్తాతల నుంచి లభించవలసిన ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు చూద్దాంలే అని మీరే నిర్ణయం తీసుకుంటారు. అది అద్భుతమైన నిర్ణయంగా చెప్పవచ్చు. ఆకస్మిక ధనాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. పైగా ఈ వృశ్చిక రాశి వారు మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పం, ప్రారంభం ఎంత ఆనందదాయకంగా ప్రారంభం చేస్తారో మధ్యమంలో ఆ పనులు విడిచిపెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. పైగా ఈ వృశ్చిక రాశి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మంచి పరిణామం మార్చి 3వ వారంలో జరుగుతుంది. మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ 3వ వారం వరకు కూడా స్టాక్ మార్కెట్